హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, దీని ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ స్కీమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సామాన్యుల ఇళ్లపైన సౌర విద్యుత్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటే ఇంటింటా సౌర విద్యుత్ కాంతలు విరజిమ్మడం కష్టమేమీ కాదు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ అంటే సామాన్యుల ఇళ్లపైన కూడా సౌర విద్యుత్ ప్రాజెక్ట్స్ అనేది ఏర్పాటు చేసుకునే విధంగా ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహాలు అనేది అందిస్తున్నాయి. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు ఉచితంగా ప్రతి నెల 300 యూనిట్స్ విద్యుత్ను అందిస్తున్నారు. దీనిని ఏర్పాటు చేసుకుంటే పైకప్పులపై సౌర ఫలకలు అంటే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు ఉచిత కరెంట్ లభిస్తుందండి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా సుమారు 15,000 వరకు అదనంగా ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్య కుటుంబాల ఆర్థిక భద్రతకు తోడ్పడేలా ఈ పథకం రూపొందించడం జరిగింది. అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్కి అందించి లాభాలు ఆర్జించవచ్చు. నెల కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను మీరు గ్రిడ్కి పంపించినట్లయితే సంవత్సరానికి 15,000 వరకు ఆదాయం అనేది పొందవచ్చు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద 2027 మార్చి నాటికి 20 లక్షల ఇళ్లపై 2 కిలోవాట్ల సామర్థ్యం గల ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా సుమారు 4,000 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి రానుందని అంచనా. ఈ పథకం కింద గరిష్టంగా మ్యాక్సిమం 3 కిలోవాట్ ప్రాజెక్ట్స్ వరకు కేంద్రం రాయితీ ఇస్తుంది. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంక్స్ నుంచి రుణంగా తీసుకునే వీలుంది. నేషనల్ పోర్టల్లోనే బ్యాంక్స్, ఆర్థిక సంస్థల వివరాలను కేంద్రం అందుబాటులో ఉంచింది. చెక్ చేసుకోవచ్చు. నేషనల్ పోర్టల్, దీనికి ఒక నేషనల్ పోర్టల్ అనేది కూడా తయారు చేశారండి. pmsuryaghar.gov.in అని చెప్పి దాంట్లో చెక్ చేసుకోవచ్చు అన్నమాట. 2 కిలోవాట్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సుమారు 1,10,000 అనేది ఖర్చు అవుతుందని అంచనా అండి. ఇన్స్టాలేషన్ ఛార్జెస్తో కలిపి ఉంటుంది. ఇందులో కేంద్రం ఇచ్చే రాయితీ 60,000 కాగా మిగిలిన 50,000 వినియోగదారులు భరించాలి. అంటే 60,000 కేంద్రం ఇస్తుంది, మిగిలిన 50,000 అనేది వినియోగదారులు భరించాలి. లేకపోతే రుణం అనేది తీసుకోవచ్చు బ్యాంక్స్ ద్వారా. 2 కిలోవాట్ ప్రాజెక్ట్ ద్వారా నెలకు సుమారు 240 యూనిట్స్ విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. అందులో ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలింది గ్రిడ్కు వెళ్తుంది. ప్రతి నెల గ్రిడ్కు అందించిన విద్యుత్ని లెక్కించి డిస్కామ్స్ అంటే తెలుసుగా, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అండి. ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ అని చెప్పి ఇలా ఉంటాయన్నమాట. వాటికి పంపించినట్లయితే యూనిట్కి ₹2.09 అనేది వినియోగదారులకు చెల్లిస్తారు. ఆ ప్రాజెక్ట్స్ను డిస్కామ్లే సబ్ రెస్కోల మాదిరిగా పర్యవేక్షిస్తాయి. సబ్ రెస్కోలు అంటే ఇవి రూరల్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీస్ మాదిరిగా వర్క్ చేస్తాయి అన్నమాట. మీకు ఒక యూనిట్కి ₹2 చొప్పున వినియోగదారులకి చెల్లిస్తారు. ఇప్పుడు ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు నేషనల్ పోర్టల్ అనేది ఉంటుందండి. pmsuryaghar.gov.in అని చెప్పి అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కరెంటు బిల్లు, బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్ నమోదు చేయాలి. ₹1,000 ఫీజు చెల్లించి డిస్కామ్స్ దగ్గరికి దరఖాస్తు సమర్పించాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఎంపానల్ చేసుకున్న కంపెనీల వివరాలు కనిపిస్తాయి. వాటిలో ఒక కంపెనీని ఎంచుకోవాలి. వెండర్తో ఒప్పందం కుదుర్చుకున్నాక రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి లోన్గా పొందే ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు. డోక్రా సంఘాల మహిళలు కూడా వీటిని పొందవచ్చు. వాళ్ళకి బ్యాంకు లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. దేశీయంగా తయారైన సోలార్ ప్యానెల్స్ను వాడిన వారికి సబ్సిడీ అనేది అందుతుంది, గమనించండి. ప్రాజెక్ట్ ఏర్పాటు పూర్తయ్యాక ఫొటోస్ అనేది అప్లోడ్ చేయాలి. వాటి పరిశీలన తర్వాత డిస్కామ్లు స్మార్ట్ మీటర్స్ను సమకూరుస్తాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక 15 రోజుల్లో
కేంద్రం ఇచ్చే రాయితీ సొమ్ము అనేది మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. డిస్కామ్లు ఇచ్చే స్మార్ట్ మీటర్స్ ద్వారా ప్రతి నెల గ్రిడ్కు ఎంత విద్యుత్ అనేది అందుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ద్వారా తక్కువ విద్యుత్ ఉత్పత్తి అయినా వినియోగదారులకు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు ప్రజెంట్ ఏ పద్ధతిలో మీరు కరెంటు వాడుకుంటున్నారో ఆ పద్ధతిలో కరెంట్ అనేది వాడుకోవచ్చు. ఇన్ కేస్ కనుక మీరు తక్కువ విద్యుత్ అనేది ఉత్పత్తి అయినా అప్పుడు మాత్రమే. ఈ ప్రాజెక్టుకు వేగంగా అనుమతులిచ్చి ఏపీఆర్సీ నిబంధనలను కూడా సవరించింది. ప్రాజెక్టుకి వేగంగా అనుమతులు అనేది లభిస్తున్నాయి. 10 కిలోవాట్ల సామర్థ్యం వరకు సోలార్ ప్రాజెక్ట్స్ ఏర్పాటుకు డిస్కామ్ల సాంకేతిక సాధ్యాసాధ్యాల ఆమోదం అన్న నిబంధనలు కూడా తొలగించాయి. డిస్కామ్స్ యొక్క ఆమోదం అనేది కావాలి అనేది ఇప్పుడు అవసరం లేదు. నిబంధన అనేది తొలగించిందనమాట. ఈజీగా శాంక్షన్ అనేది అవుతున్నాయి అన్నమాట. కేంద్రం ఇచ్చే రాయితీ వివరాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. కేంద్రం అనేది నివాస ప్రాంతానికి అంటే 2 విధాలుగా ఉంటాయండి. 2 విధాలుగా నివాస ప్రాంతము, గ్రూప్ హౌసింగ్ సొసైటీస్. కేంద్రం ఇచ్చే రాయితీ వివరాలు తెలుసుకుందాం. నివాస ప్రాంతం మీరు ఇళ్లపై అయితే 2 కిలోవాట్ ప్రాజెక్టుకి 60,000 రాయితీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లభిస్తుందండి. మిగిలిన 50,000 అనేది లబ్ధిదారుడు భరించవలసి ఉంటుంది. అదే మీరు అదనంగా ఒక 1 కిలోవాట్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే టోటల్గా మీకు 2 కిలోవాట్ ప్లస్ 1 కిలోవాట్ 2 కిలోవాట్స్కి 60,000 రాయితీ లభిస్తుంది. 1 కిలోవాట్కి అయితే 18,000 రాయితీ లభిస్తుంది. మ్యాక్సిమంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 3 కిలోవాట్ వరకు మాత్రమే రాయితీ అనేది లభిస్తుంది. 3 కిలోవాట్కి 78,000 రాయితీ అనేది లభిస్తుంది. మిగిలిన మొత్తం లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుందన్నమాట. అదే గ్రూప్ ఆఫ్ హౌసింగ్ సొసైటీస్ ఉంటాయి, రెసిడెన్షియల్ సొసైటీస్ ఉంటాయి కదా. ఈ రెసిడెన్షియల్ అసోసియేషన్స్లో కామన్గా అందరూ యూజ్ చేసుకునే విధంగా, వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమైనా ఉంటే వాటిని ఛార్జింగ్ చేసుకునే విధంగా, అందరికీ ఉపయోగకరంగా ఉండడానికి అతి పెద్ద మొత్తంలో 500 కిలోవాట్ కెపాసిటీ వరకు ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది. ప్రతి ఇంటికి 3 కిలోవాట్స్ చొప్పున మ్యాక్సిమం లబ్ధి అనేది చేకూరుతుంది. కేంద్రం ఇచ్చే రాయితీ వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇళ్లపై 2 కిలోవాట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసుకునే వారికి రాయితీ అనేది 60,000 అనేది కేంద్ర ప్రభుత్వం నుండి లభిస్తుంది. అదే మీరు అదనంగా ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే 1 కిలోవాట్ వరకు అదనంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి 1 కిలోవాట్కి 18,000 అనేది రాయితీ లభిస్తుంది కేంద్ర ప్రభుత్వం నుండి. టోటల్గా మ్యాక్సిమం కేంద్ర ప్రభుత్వం నుంచి 3 కిలోవాట్ వరకు మాత్రమే రాయితీ అనేది లభిస్తుంది. టోటల్ రాయితీ అమౌంట్ ఎంత అంటే 78,000 అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ లభిస్తుంది. మిగిలిన మొత్తాన్ని వినియోగదారుడు భరించవలసి ఉంటుంది. అదే గ్రూప్ ఆఫ్ హౌసింగ్ సొసైటీస్ కానీ, రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఇలాంటి వాటికి కామన్గా అందరి అవసరాలకి ఈవీ ఛార్జింగ్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ కోసం ఇలాంటి వాటి కోసం 500 కిలోవాట్స్ వరకు పెట్టుకోవచ్చు సామర్థ్యం అనేది ఉంటుంది. ప్రతి ఇంటికి 3 కిలోవాట్ చొప్పున రాయితీ అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. 3 కిలోవాట్ వరకే మాత్రమే ఇస్తుంది. కిలోవాట్కి 18,000 చొప్పున ప్రతి ఇంటికి 3 కిలోవాట్ వరకు రాయితీ అనేది లభిస్తుంది. మిగిలిన వినియోగదారులు భరించవలసి ఉంటుందన్నమాట. పీఎం సూర్యఘర్ పథకం కింద కేంద్రం గరిష్టంగా 78,000 రాయితీ మాత్రమే ఇస్తుందండి. 2026-27 నాటికి దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయాలన్నది కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 75,000 కోట్లు రాయితీ భరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అనేది ఇస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో SC/ST గృహాలకు 20 లక్షల విద్యుత్ కనెక్షన్స్ అనేది ఉన్నాయండి. ప్రతి నెల వారికి 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తుని ప్రభుత్వం అందిస్తుంది. వారి ఇళ్లపై ఏర్పాటు చేసే ఈ 2 కిలోవాట్స్ ప్రాజెక్ట్స్కు కేంద్రం ఇచ్చే రాయితీ 60,000 పోను ఒక్కో కనెక్షన్కు అదనంగా 50,000 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందండి. ప్రాజెక్ట్స్కి ఏర్పాటుకు అవకాశం ఉన్న ఇళ్లను అధికారులు ఇప్పటికే గుర్తించి దరఖాస్తు అనేది చేయిస్తున్నారు. ఈ విధంగా గనక దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా అంటే SC/ST గృహాలకు ఉచితంగా విద్యుత్ అనేది లభిస్తుంది. దీనికి తోడు అదనంగా అనేది ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని గ్రిడ్లకు అనేది అందించబడుతుంది. బీసీలకైతే కేంద్రం ఇచ్చే రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20,000 అనేది రాయితీ అందిస్తుంది. ఈ లెక్కన
2 కిలోవాట్ ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 60,000 ఏమో కేంద్రం నుంచి రాయితీ లభిస్తుంది, 20,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. టోటల్గా 80,000 అనేది రాయితీ అందుతుంది. మిగిలిన 30,000 అనేది వినియోగదారుడు లోన్ ద్వారా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఓన్గా అయినా పే చేసుకోవచ్చు. 30,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా 2 కిలోవాట్ విద్యుత్ సామర్థ్యానికి 1,10,000 అనేది ఖర్చు అవుతుంది. దీంట్లో బీసీ వారికి 80,000 అనేది రాయితీ లభిస్తుంది ఓవరాల్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి. మిగిలిన 30,000 అనేది వినియోగదారుడు పే చేయాలి, లేకపోతే వారికి లోన్ ద్వారా అయినా ఇవ్వడం జరుగుతుంది. డ్వాక్రా సంఘాల వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. డ్వాక్రా మహిళలకు కూడా స్త్రీనిధి వివిధ రకాల లోన్స్ రూపంలో వారికి ప్రభుత్వం అనేది రుణాలు అనేది ఇప్పించి సోలార్ ప్లాంట్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. పిఎం సూర్యఘర్ అమలుకు అందిన దరఖాస్తులు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈపీడీసీఎల్ ద్వారా నేషనల్ పోర్టల్లో 5,49,011 మంది రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే 78,418 మంది అప్లై చేసుకున్నారండి. ప్రాజెక్ట్ అనేది 8,000 మందికి అందుతుంది. లోడ్ వచ్చేసరికి 27,122 కిలోవాట్స్ల లోడ్ అనేది అందుతుందన్నమాట. అదే సిపిడిసిఎల్ నుంచి అయితే 5,18,270 మంది నేషనల్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 28,432 మంది అప్లై చేసుకున్నారు. 6,464 మందికి ప్రాజెక్ట్ అనేది అమలవుతుంది. లోడ్ వచ్చేసరికి 19,312 కిలోవాట్స్. ఎస్పీడీసీఎల్లో అయితేనేమో 5,73,532 మంది నేషనల్ పోర్టల్లో రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకున్నారు. 12,575 అప్లికేషన్స్ అనేది అందాయి. 3,558 ప్రాజెక్ట్ అనేది అమలవుతుంది. 12,818 కిలోవాట్ అనేది లోడ్ అన్నమాట. ఇలాగా టోటల్గా 16,40,813 మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. 1,19,425 మంది అప్లై చేసుకున్నారు. 18,038 మంది ప్రాజెక్ట్ అనేది అమలవుతుంది. 59,252 కిలోవాట్స్ సోలార్ ఎనర్జీ అనేది జనరేట్ చేయగలుగుతున్నారు. ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పథకానికి ఎవరు అర్హులు? స్థానిక నివాసి అయి ఉండాలండి. దరఖాస్తుదారుడి వయసు అనేది 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. పేద మధ్యతరగతి వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేయబడి ఉండడం అనేది తప్పనిసరి. అంటే ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి. ఆధార్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన స్టేటస్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎలా అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశానండి. వీడియో లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చెక్ చేసుకోవాలి అనుకుంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రతి స్కీమ్కి మీకు ఖచ్చితంగా ఎన్పిసిఐ అనేది అడుగుతున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకానికి అప్లై చేయాలంటే నేను చెప్పే ఈ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రము, ఎలక్ట్రిసిటీ బిల్లు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటో, రేషన్ కార్డు, మొబైల్ నంబరు, ఇన్కమ్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రం, అఫిడవిట్ అండ్ మీ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. ఈమెయిల్ కూడా ఉండాలి. మీటర్, ఇది గమనించండి, మీటర్ ఎవరి పేరు మీద ఉంటుందో ఆ పర్సన్ పేరు మీద మాత్రమే అప్లై చేయాలి. పిఎం సూర్యఘర్ మీకు అప్లై చేసుకునే విధానాన్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. ఫస్ట్ గూగుల్లో పిఎం సూర్యఘర్ అప్లై అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయాలి. లేకపోతే pmsuryaghar.gov.in అని కూడా ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. నేషనల్ పోర్టల్ ఫర్ సోలార్ రూఫ్ టాప్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అఫీషియల్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్లో మీకు కన్జ్యూమర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది చూడండి. కన్జ్యూమర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. కన్జ్యూమర్ ఆప్షన్లో మీరు చూసుకుంటే బెనిఫిట్స్, హౌ టు అప్లై నవ్ అనే ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. బెనిఫిట్స్ మీద క్లిక్ చేసి కింద వెండర్స్ అని చెప్పి, డిస్కామ్స్ అని చెప్పి అలా రకరకాలు ఉన్నవి. మీరు వెండర్స్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా మీరు ఈ సైట్లో నేషనల్ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సొసైటీస్ గురించి కూడా తెలుసుకోవచ్చు అండి.
మీకు సైట్ ఓపెన్ అయిన తర్వాత హోమ్ పేజ్లో కన్జ్యూమర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ అప్లై నో అని కనిపిస్తుంది కదా, అప్లై నో మీద క్లిక్ చేయండి. అప్లై ప్రాసెస్ అనేది స్టెప్స్ వైజ్గా ఇచ్చారు చూడండి ఒకసారి. ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. మొబైల్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు అప్లికెంట్ నేమ్ అనేది అడుగుతుంది. మీ పేరు అనేది ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అడ్రస్ అడుగుతుంది. మీ పూర్తి అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి అడుగుతుంది. మీరు మెయిల్ ఐడి అడిగిన తర్వాత మీ మెయిల్ ఐడి ఇస్తారు కదా, ఆ మెయిల్కి ఓటీపీ అనేది వెళ్తుంది. మెయిల్లో చెక్ చేసుకొని ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ మీద మీకు ఆ మెయిల్కి ఓటీపీ అనేది వెళ్తుందండి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. అడ్రస్ పూర్తిగా ఎంటర్ చేయాలండి, మర్చిపోమాకండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. డూ యూ వాంట్ ద వెండర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని. మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీకు అక్కడ లిస్ట్ ఆఫ్ వెండర్స్ అనేది వస్తారు. వారిలో మీకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసి మంచి వెండర్స్ని సెలెక్ట్ చేసుకోండి. వెండర్స్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు అవైలబుల్గానే ఉంటాయి. మీరు కాల్ చేసి కూడా డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవచ్చు కూడా. మీరు నేషనల్ పోర్టల్లో మీకు స్టేటు, డిస్టిక్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. స్టేట్ అంటే మీరుండే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ అంటే మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటే డిస్కామ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. మెయిన్లీ మనకి 3 ఉన్నాయండి, ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్ అని. వాటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేయగానే ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది చూపిస్తాయి. అంటే మీ పేరు, ఎలక్ట్రిసిటీ నెంబరు, ఎలక్ట్రిసిటీ ఎవరి పేరు మీద ఉందో వారి పేరు చూపిస్తుంది. ఎలక్ట్రిసిటీ డీటెయిల్స్ చూపిస్తాయి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మీకు నేమ్ యాజ్ పర్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది డిస్ప్లే అవుతుంది. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అడ్రస్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా పూర్తి సమాచారం అనేది ఫిల్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైప్ ఆఫ్ లొకేషన్ అనేది ఎంటర్ చేయండి. మీరు అర్బన్ అయితే అర్బన్లో ఉన్నట్లు, రూరల్ అయితే రూరల్లో ఉన్నట్లు సెలెక్ట్ చేసుకోవాలి. అర్బన్ లోకల్ బాడీ నేమ్ అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోండి. డిడ్ ఎనీవన్ హెల్ప్ అని చెప్పి అడుగుతుంది మిమ్మల్ని. సెలెక్ట్ చేసుకోండి. గ్రామ పంచాయతీ, కామన్ సర్వీస్ సెంటర్ అట్లా చూపిస్తుంది అనమాట. అలాంటివి సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైతే ఆప్ట్ అవుతుందో అలాంటిది సెలెక్ట్ చేసుకోండి. రిఫరెన్స్ కోడ్ కూడా దానికి తగ్గట్లుగా ఇవ్వాల్సి వస్తుంది. చూసి రిఫరెన్స్ కోడ్ కూడా ఇవ్వండి. మీరు సెలెక్ట్ చేసుకునే దానిని బట్టే రిఫరెన్స్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ కోడ్ అట్లా అడుగుతుంది. కామన్ సర్వీస్ సెంటర్ అయితే కామన్ సర్వీస్ సెంటర్ విఎల్ఏ కోడ్ అని చెప్పి అలా అడుగుతుంది అనమాట. ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సోలార్ రూఫ్ టాప్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. కేటగిరీ ఎటువంటి కేటగిరీ అని అడుగుతుంది. ప్రపోజ్డ్ సోలార్ ప్లాంట్ కెపాసిటీ ఎంత అని అడుగుతుంది. ఆల్రెడీ మీరు ఏవైనా ప్లాంట్ పెట్టినట్లయితే ఆ ప్లాంట్ కెపాసిటీ ఎంత ఉందని అడుగుతుంది. కెపాసిటీ ఆఫ్ సోలార్ ప్లాంట్ ఇఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఇన్స్టాల్డ్ అని అడుగుతుంది. మీరు ముందుగా ఏమైనా ప్లాంట్ ఆల్రెడీ పెట్టుకున్నట్లయితే ఎంటర్ చేయండి, లేకపోతే 0 అని ఎంటర్ చేయండి. మీ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అడుగుతుంది. దీనికోసం మీకు అక్కడ కింద పిక్ ఫ్రమ్ మ్యాప్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ లొకేషన్ యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనేది సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది అడుగుతుంది. చూడండి ఒకసారి. ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్లో మీరు మీ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అప్లోడ్ చేయాలి.
ఈ ఎలక్ట్రిసిటీ బిల్ని జేపీఈజీ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లో అడుగుతుంది. దేంట్లో అయినా అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే మ్యాక్సిమం సైజ్ అనేది 2 MB మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే అప్లోడ్ అనేది అవ్వదు. సైజు చూసి అప్లోడ్ చేసుకోండి. మీకు కింద ఇక్కడ మెయిన్ అండి, ఇది గమనించండి, గివ్ అప్ సబ్సిడీ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మాత్రం టిక్ చేయకండి. గివ్ అప్ సబ్సిడీ అంటే సబ్సిడీని వద్దు అనుకుంటున్నారని అర్థం. అలా అనుకున్నట్లయితే మీకు సబ్సిడీ లభించదు. దాన్ని మాత్రం టిక్ మార్క్ అనేది చేయమాకండి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సోలార్ ప్యానెల్ వెండర్స్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఫాలోఅప్ చేసుకొని సోలార్ ప్యానెల్స్ అనేది ఇన్స్టాల్ చేయించుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అప్లోడ్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇన్స్పెక్షన్స్ కూడా వస్తారు. డిస్కామ్ సర్టిఫై కూడా చేస్తుంది. రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ అనేది సర్టిఫై చేసిన తర్వాత మీకు స్మార్ట్ మీటర్స్ని అటాచ్ చేస్తారు. ఈ స్మార్ట్ మీటర్స్తో ప్రతి నెల గ్రిడ్కి ఎంత విద్యుత్ అందుతుందో కూడా తెలుసుకోవచ్చు. మీకు 15 డేస్లో కేంద్రం ఇచ్చే రాయితీ సొమ్ము అనేది మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. ఈ విధంగా రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ అనేది చేసుకొని నెలకు 300 యూనిట్స్ ఉచిత విద్యుత్ పొందవచ్చు. అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసి సంవత్సరానికి 15,000 వరకు ఆదాయం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ద్వారా 78,000 వరకు రాయితీ పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా రాయితీలు పొందవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.